20 days వరకు కూడా వస్తాయి అన్నమాట ఈ రొట్టెలు వాటర్తో చేసుకుంటే. చూడండి ఇంకా రొట్టె చూడండి ఎంత మంచిగా కాలిందో. ఇట్లా బాగా మీడియంలో పెట్టుకొని రొట్టె అన్ని వైపులా కాలేలాగా చూసుకోవాలన్నమాట. ఇట్లా కొంచెం స్లో ప్రాసెసే ఇది, కానీ ఓపికతో చేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇంకా ఈ రొట్టె దాంట్లోకి పల్లి చట్నీ, అదే మేము శనక్కాయలు అంటాం, శనక్కాయల చట్నీతో కాంబినేషన్. హలో, మమ్మీ అయితే ఈరోజు బియ్యం పిండితో రొట్టె అయితే చేస్తుంది. ఆల్రెడీ కలిపి పెట్టేసేసుకుంది. మామూలు అన్ని రాగి రొట్టెకి ఇట్లా అన్నీ కలిపి పెట్టుకున్నట్టే వేడి వాటర్ వేడి చేసేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఆనియన్స్, ఏమంటే దీంట్లో కొంచెం శనక్కాయలు వేయించుకొని ఏమంటారు చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకుందనమాట. అక్కడక్కడ శనక్కాయలు తగులితే